హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే బోనాల వీడియో అండి. చాలా వరకు క్లిప్స్ మిస్ అయ్యాయి, స్టోరేజ్ ఎక్కువ ఉందని పోతుంది. ఇంకా మా పాప అయితే ఇక్కడ పొట్టెళ్ళతో దిగింది ఫోటో. ఈరోజైతే మందార పువ్వు పూసిందండి. నేను కొమ్మ నాటాను. నేను నాటిన కొమ్మకి పువ్వు వేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. అది కూడా బోనాల రోజు చాలా బాగుంది. ఇంకా కలశంలో వేసానండి ఈ ఫ్లవరు. ఇక్కడైతే బోనం వండుతున్నాను నేను. ఇత్తడి గిన్నెలో వండుతున్నాను. కొంచెం పసుపు, కొంచెం నూనె వేసానండి పొంగకుండా ఉండడం కోసం. చాలా బాగా వస్తుంది రైస్ కూడా అలా వేయడం వల్ల. సోయా కూర చేశానండి. అటు పక్కన టమాటో చారు చేశాను. మార్నింగ్ అయితే దోశ చేశాను. అన్నీ షార్ట్ వీడియోస్లో ఉన్నాయండి, చూడండి. బోనాలు సెలబ్రేషన్స్ ఎలా ఎలా చేశాను అనేది. ఇక్కడైతే బోనం రెడీ అయిన తర్వాత కుండలో పెట్టేశానండి. కుండలో పెట్టి ఇంకా కుండ అలంకరణ చేసి తీసుకెళ్ళాను. ఇక్కడైతే బోనం ఇచ్చేసాం మేము. బోనం అప్పచెప్తే ఇక్కడ కొంచెం పెట్టేసుకొని మళ్ళీ ఇచ్చారు. మూత తీసుకున్నారండి, ఎందుకో తెలీదు. అందరు ఈ మూతలు తీసుకుంటున్నారు. కుండ ఒకటే ఇచ్చేసారు మాకు. ఇంకా కొంచెం పరమాన్నం పెట్టి కొంచెం పసుపన్నం పెట్టి ఇచ్చారు. ఇక్కడ బియ్యం అయితే వేస్తున్నాం మేము. అందరూ చూడండి ముత్తైదులు ఎట్లా వచ్చారో. వేపాకు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. వేపాకు, పసుపు, కుంకుమ, అలంకరణ. మనం కూడా అమ్మవారిలా రెడీ అయితేనే అమ్మవారికి ఇష్టం అండి. ఎన్ని పనులున్నా మీరు మాత్రం రెడీ అవ్వండి. రెడీ అవ్వన్నా పని స్టార్ట్ చేసుకోండి. ఇక్కడైతే బియ్యం పోస్తున్నారు. మన లేడీసే కాకుండా జెంట్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారండి. భార్యలతో పాటు బియ్యం పోస్తున్నారు. చాలా బాగా అనిపించింది. మా బావ కూడా అలాగే పోసారు. ఇక్కడైతే నేను చీర, గాజులు, అమ్మవారికి పువ్వులు, తాంబూలము అన్నీ తీసుకెళ్ళానండి. ఇంకా అప్పజెప్పేస్తున్నాను. ఇంకా బ్లౌజ్ పీస్లు 2 వేస్తారో 1 వేస్తారో నాకు గుర్తులేదు. లాస్ట్ టైం అయితే అమ్మ వచ్చింది. ఈసారిగా నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి. పని ఎక్కువైంది. ఇంకా పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు. మనము ఎంత పని చేసినా కొంచెం మాట్లాడితే కొంచెం స్ట్రెస్ అనేది పోతుంది కదండి. ఇక్కడైతే ఇంకా అమ్మవారికి వీళ్ళు బియ్యం పోస్తుంటే నేను అలంకరణ చేస్తున్నాను. ఆ అమ్మ దయ ఎప్పుడు మా పైన ఉంటుందండి. మా పిల్లల్ని అయితే చల్లగా చూస్తుంది అమ్మ. చాలు ఆ సంతోషం. ఇక్కడ చూడండి అలంకరణ ఎంత బాగుందో. బంతి పూలు, చామంతి పూలతో ఎంత బాగా అలంకరణ చేశాలో. శూలాలు, అమ్మవారి ఫేసు ఎంత బాగుంది చూడండి. ఇక్కడైతే కోడిపుంజును కోసాము. ఇంకా కోడిపుంజు కర్రీ చేస్తున్నానండి నేను. ముందుగా అయితే ఆయిల్లో మసాలా దినుసులు వేసుకున్నాను. తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసాను. నాటుకోడి చికెన్ అండి, ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. అంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసేది. మా ఇంట్లో అయితే మా పిల్లలు టేస్ట్ చేయడం అయితే ఫస్ట్ టైమే. ఇంకా మసాలా దినుసులు, ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకొని చికెన్ కూడా మంచిగా మగ్గనియాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. చాలా రుచిగా వచ్చిందండి. నెక్స్ట్ టైం మంచిగా పెడతాను. లాంగ్ వీడియో మంచిగా చికెన్దే ఒకటి పెడదాం అనుకున్నాను, కానీ క్లిప్స్ కొన్ని మిస్ అయినాయండి. కొన్ని వీడియోస్ కూడా పోయాయి. ఫోన్ ప్రాబ్లం అయిందండి. ఆ మందార వీడియో చేసినప్పటి నుంచి అలాగే ఉంది నాకు ఫోన్ ప్రాబ్లం. ఇక్కడైతే మంచిగా మసాలా పట్టిస్తున్నాను. ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలండి. మంచిగా తగ్గట్టు వేసుకుంటేనే బాగుంటుంది. నాన్ వెజ్కి అయితే కాస్త ఎక్కువనే పడుతుంది కారము. మార్నింగ్ నుంచి క్షణం తీరిక లేదండి. ఒకటే పనులు, ఒకటే వంటలు, తోముడు, కడగడం, పూజలు. పండగ టైంలో ఇంకెక్కువ పనులు ఉంటాయి కదండి మనకి. మార్నింగ్ అయితే సగ్గుబియ్యం ఉప్మా చేశానండి నేను పిల్లలకి. సగ్గుబియ్యం ఉప్మా చాలా బాగుందన్నారు. ఇంకా తర్వాత అయితే మా అబ్బాయికి వడ చేశాను నేను. చికెన్తో తిన్నాడు వడ ఈవినింగ్.
ఇంకా 2 కప్పుల వాటర్ వేస్తున్నాను. ఒక 4 విజిల్లు పెట్టానండి. 4 విజిల్లకు రెడీ అయిపోయింది చికెను. చాలా బాగా వచ్చిందండి. ఈసారి ట్రై చేయండి. నేను ఈ సండే ప్లాన్ చేస్తాను చేయడానికి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మటన్ అనుకున్నారు. ఇంకా కొత్తిమీర వేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. చాలా బాగుందండి. కానీ మా కుక్కర్ కూడా ప్రాబ్లం ఉంది, పొంగిపోయింది. పని నాకు ఎప్పుడు డబల్ డబల్ పని అవుతుందండి. ఏం చేయాలి? ముందు మంచిగా ఉండే కుక్కరు, దాన్ని మిస్ చేసుకొని ఇంకా బాధలు పడుతున్నా కుక్కర్తోని. మిక్సీతో కూడా కొన్ని రోజులు బాధపడ్డానండి. ఇంకా ఉప్పు వేస్తున్నాను సరిపడినంత. ఇక్కడే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలి. మీరేం ఇంకా కావాలంటే ఇంకా చిక్కగా కావాలి గ్రేవీ అనుకుంటే కొంచెం బాదం కానీ కాజు కానీ గ్రైండ్ చేసేసుకోవచ్చండి గసగసాలు కలిపి. ఆ పేస్ట్ వేస్తే ఇంకా చిక్కబడుతుంది. కానీ మాకు నాటు స్టైలే కావాలని చెప్పి మేము ఇక్కడ ఉల్లిపాయ, కొంచెం సాజీరా చెక్క, లవంగా దంచేసి ఈ పేస్ట్ వేస్తున్నానండి. ఈ పేస్ట్ ఒకటేస్తే చాలు, ఎన్ని మసాలాలు వేసినా రాని రుచి వస్తుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి బాగా వచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను ఈ పేస్ట్ని, మసాలాలను యాడ్ చేసి కాసేపు పొయ్యి మీదనే ఉంచానండి. అలాగే విజిల్స్ ఏం పెట్టలేదు. మళ్ళీ కొంచెం ఈ మసాలాలు పట్టే వరకు ఉంచాను. చాలా బాగా రుచిగా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీకు ముందుకు వస్తుంటాను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ చూడండి, బోనాలవి చాలా బాగున్నాయి. ఇంక ఇందులో అయితే ఇంతే అండి, ఇంకా ఎక్కువ చేయలేదు. అన్నీ పోయాయి, మిస్ అయిపోయినాయి. చాలా బాగుంది చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.